తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో మంగళగిరి సమతా హాస్పిటల్ వారు ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఎముకలు, మెదడు, నరాల వైద్య నిపుణులు, స్త్రీల వైద్య నిపుణులు, గుండె వైద్య నిపుణులు ఇంకా వివిధ సంబంధిత డాక్టర్లు పరీక్షలు జరిపి వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ కాంచనా రాజ్, డాక్టర్ కొమ్మినేని పవన్, డాక్టర్ నవీన వివరాలను తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ నీరజ, డాక్టర్ గొట్టిపాటి శ్రావ్య, డాక్టర్ హరీష్, మంగళగిరి సమతా హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అంచనా అండి, నేను లతాలో వర్క్ చేస్తున్నాను యాజ్ అ కార్డియాలజిస్ట్, క్లినికల్ కార్డియాలజిస్ట్. సో నేను అందరికీ చెప్పేది ఏమంటే, డయాబెటిక్ హైపర్టెన్షన్ ఉన్నవాళ్ళు కంపల్సరీ కొలెస్ట్రాల్ చెక్ చేసుకొని యాంజియోగ్రామ్ 10 years డయాబెటిక్ హైపర్టెన్సివ్ ఉంటే యాంజియోగ్రామ్కి వెళ్ళడం బెటర్, సో దాట్ మనం గుండెపోటు ఆపగలుగుతాం. అండ్ ఎవరికి కూడా చెస్ట్ పెయిన్ వస్తే వాళ్ళు వెళ్ళి పక్కన ఈసీజీ చేసుకోవడం కంపల్సరీ. ఎందుకంటే ఈసీజీ చేస్తే మనకు ఏమైనా మార్పులు వస్తే తెలుస్తాయి. చాలామంది అది గుండెపోటు కాదు, ఓన్లీ గ్యాస్ ప్రాబ్లం అని ఇంట్లో ఉంటారు. అది ప్రమాదం స్టేజ్కి వస్తే అప్పుడు హాస్పిటల్కి వస్తారు. ఓకే, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పవన్ కొమ్మినేని, ఆర్థోపెడిక్ సర్జన్ ఎట్ సమతా హాస్పిటల్ మంగళగిరి. సో మేము ఈరోజు ఈ తుళ్లూరు అమరావతి ప్రాంత ప్రజలకు మెడికల్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ క్యాంప్ని ఎంతో ఆదరించి చాలామంది అటెండ్ అయ్యారు. సో వాళ్ళకున్న ఎముకలకు సంబంధించిన మరియు కీళ్ళకు సంబంధించిన సమస్యలకు కావాల్సిన పరిష్కారాల గురించి పూర్తిగా తెలుసుకున్నారు. సో వాళ్ళకి అవసరమైన వైద్య సాయం మరియు మందులు ఇవ్వబడినాయి. సో ఇంకేమైనా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరం ఉంటే వాళ్ళందరినీ కూడా మంగళగిరిలోని సమతా హాస్పిటల్ దగ్గరకు వచ్చి అవసరమైన వైద్యం చేయించుకోవాల్సిందిగా వాళ్ళని కోరాము. నమస్కారం అండి, నేను డాక్టర్ నవీన, గైనకాలజిస్ట్ని. మేము సమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మంగళగిరి తరపు నుంచి ఇక్కడ తుళ్లూరు మండలం లో ఉచిత మెగా శిబిరం కండక్ట్ చేస్తున్నాం ఈరోజు. అన్ని డిపార్ట్మెంట్స్ అంటే జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీకి సంబంధించిన స్పెషలిస్టులు అందరూ వచ్చి ఉన్నారు. పేద ప్రజలందరికీ ఉచితంగా చెకప్స్, మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూయించుకున్న పేషెంట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తిరిగి మళ్ళీ సమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కొన్ని టెస్టులకి 50% రాయితీ కూడా ఇచ్చి చేస్తున్నాము. ప్రజల నుంచి విశేష స్పందన లభించినది. దగ్గర ఈ టైంకి 60 నుంచి 70 రిజిస్ట్రేషన్ల వరకు జరిగినాయి. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని వెస్ట్ బైపాస్ టోల్ ప్లాజా వద్ద వెంకటపాలెం గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షుడు జంబుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెంకటపాలెం గ్రామానికి చెందిన సుమారు 30 మంది టోల్ ప్లాజా వద్దకు చేరుకుని తమ గ్రామానికి చెందిన వాహనాలకు ఉచిత రాకపోకల సౌకర్యం కల్పించాలని, అలాగే గతంలో వెంకటపాలెం గ్రామానికి అందుబాటులో ఉన్న సర్వీస్ రోడ్డును పునరుద్ధరించాలని కోరుతూ టోల్ ప్లాజా యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా టోల్ ప్లాజా వద్ద కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న వెంటనే తుళ్లూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ లోకేష్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ తర్వాత కూడా వెంకటపాలెం గ్రామస్తులు తమ డిమాండ్లపై టోల్ ప్లాజా యాజమాన్యంతో టోల్ ప్లాజా కంట్రోల్ రూమ్ వద్ద చర్చలు జరిపారు.